హనుమంతుడు ఇప్పటికే జీవించి ఉన్నారా? ద మిస్టరీ ఆఫ్ హనుమాన్. మన పురాణాల ప్రకారం 7 చిరంజీవుల్లో హనుమంతుడు కూడా ఒకరు. రామాయణం అంతంలో శ్రీరాముడు వైకుంఠానికి వెళ్తూ హనుమంతుణ్ణి కలియుగం అంతం వరకు భూమిపైనే ఉండి ధర్మాన్ని రక్షించమని కోరతాడు. అంటే ఆయన మన మధ్యనే ఎక్కడో ఒకచోట ఉన్నాడు. హిమాలయాల్లోని గంధమదన పర్వతం దగ్గర గాలిలో అద్భుతమైన సుగంధం వస్తుందని, అక్కడ ఇప్పటికీ హనుమంతుడు నివాసం ఉంటాడని అఘోరాలు చెప్తూ ఉంటారు. శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ఒక రహస్యమైన గిరిజన తెగ ఉంటుంది. వారి పేరు మాతంగ. హనుమంతుడు ఇప్పటికీ తమను కలవడానికి వస్తారని వీరు నమ్ముతారు. ప్రతి 41 ఏళ్లకి ఒకసారి హనుమంతుడు హిమాలయాల నుండి శ్రీలంకకి వస్తారని, తమకి జ్ఞానోపదేశం చేస్తారు ఈ గిరిజన ప్రజలు చెప్తూ ఉంటారు. అయితే చివరిసారిగా ఆయన 2014లో వచ్చారని చెప్తారు. శ్రీలంకలోని సీతా ఏలియా అనే చోట హనుమంతుడి భారీ పాదముద్రలు నేటికి కనిపిస్తూ ఉంటాయి. రావణుడి అశోకవనంలో హనుమ అడుగు పెట్టినప్పుడు పడిన గుర్తులుగా వీటిని పిలుస్తూ ఉంటారు. ఈ గిరిజన ప్రజల వద్ద ఒక రహస్య గ్రంథం ఉంటుంది. హనుమంతుడు వారితో గడిపినప్పుడు ఏం మాట్లాడారో, ఏం చేశారో ఈ పుస్తకంలో ప్రతి విషయం ఉంటుంది. కానీ ఇది చదవడానికి ఎవరికి అనుమతి ఉండదు.